దేవుని యొక్క మాటలను మనమందరము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలు. మరి పైన ఉన్నటువంటి వచనాలన్నిటినీ మనం గమనించినప్పుడు మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం, అనగా దేవునికి అయిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కనుక దేవుడు కరుణామయుడై వాత్సల్యపూర్ణుడై మన పట్ల చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను గనబరిచే పనిని ఆయన ప్రారంభించాడు. కనుక ప్రభు చేసినటువంటి మహా గొప్ప పని ఏంటంటే మన అపరాధాలు, పాపాలు, దోషాలు మన జీవితంలో నుండి పరిపూర్ణంగా తొలగిపోవునట్లుగా రక్షణ మార్గాన్ని ప్రభు మనందరి కొరకు తెరిచాడు. ఆ రక్షణ మార్గం విషయంలో అప్పటికే కొన్ని రకాలైనటువంటి మార్గాలుగా కనిపించినవి, అవి కేవలము తాత్కాలికమైనటువంటి శక్తి కలిగినవి మాత్రగానే ఉన్నాయి. అప్పటికప్పుడు ఏవైనా చేయగలుగుతున్నాయి, అంతేగాని శాశ్వతమైనటువంటి పరిహారాన్ని తీసుకురాలేకపోతూ ఉన్నాయి. నిత్య జీవము అనుగ్రహించబడేటువంటి పరిష్కారాన్ని తీసుకురాలేకపోతూ ఉన్నాయి. అందువలన యేసు ప్రభు, అందువలన దేవాది దేవుడు పరిశుద్ధమును పవిత్రమునైనటువంటి రక్తము చిందింపబడుట వలన మానవుని యొక్క పాపములు ఒక్కసారే పరిహరించబడాలి, అవి ఇక అన్నడు గుర్తుకు రానంతగా తొలగిపోవాలి అని యేసు ప్రభుని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు, పవిత్రుడిగా జీవించాడు, ఏ పాపము చేయకుండా ఉన్నాడు. కనుక దేవునికి కలిగిన నమ్మిక చొప్పున తగిన సమయమందు ఆయన రక్తము చిందింపబడు మార్గాన్ని తెరవగా కలువరి శిలువలో మనందరి కొరకు దేవుడు తన యొక్క రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏంటి అనంటే ఆయన రక్తము ఎవరి హృదయములలో ప్రసరించిద్దో, ఎవరి యొక్క దేహమును కడుగుతుందో వారు పరిపూర్ణంగా రక్షించబడిన వారు అవుతారు. వారు పరిపూర్ణంగా పాప విముక్తులు అవుతారు. అయితే ఆయన రక్త ప్రోక్షణ ఒక మనిషి జీవితంలోనికి ఎలా వచ్చింది, ఆయన రక్త ప్రోక్షణ ఒక మనిషి జీవితంలోనికి ఎలా వచ్చింది అని అంటే ప్రభువు దాని కొరకు తెరిచినటువంటి అద్భుతమైన మార్గం ఏంటంటే విశ్వాసము. మనలో ఉన్నటువంటి విశ్వాసం యొక్క శక్తిని మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు లోకరక్షకుడని మనం నమ్మి, మన పాపాల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు అని మనం నమ్మి, ఎవరైతే వారిని వారు పాపులుగా గుర్తించి, దుష్టులుగా గుర్తించి, చెడుతనం కలిగిన వారిని గుర్తించి పశ్చాత్తాపపడుతూ ఇదిగో ఆయన మాత్రమే నా పాపాలు కడగగలిగిన వాడని ఒప్పుకుంటూ ఎవరైతే నీటి ద్వారా బాప్తిస్మము పొందుతారో వారికి యేసు రక్త ప్రోక్షణ అనేది దొరికిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం గమనిస్తే అప్పటి వరకు ఉన్నటువంటి రక్షణ మార్గాన్ని ప్రభువు ఒకే ఒక్క మాట చేత అన్నిటినీ పక్కన పెట్టేసి సులువు చేశాడు. అదే విశ్వాసము. హల్లెలూయా. అదే విశ్వాసం. యేసు ప్రభు కూడా అదే అన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందువాడు ఏమవుతాడు, రక్షించబడతాడు. దట్స్ ఎనఫ్. అయితే ఈ విశ్వాసము గొప్పతనాన్ని గురించి అప్పుడు దాకా పౌలు మాట్లాడాడు. ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన ఒక మాట ఏమన్నాడు అనంటే ఇదిగో ఈ రక్షణ క్రియల వలన కలిగింది కాదు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఈ రక్షణ క్రియల వలన కలిగింది కాదు. మరి దేని వలన కలిగింది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు
రక్షించబడ్డారు. అంటే విశ్వాసము రాక మునుపు మన జీవితంలో కొన్ని క్రియలు ఉన్నాయి. కృప మనలను ఆవరించక మునుపు మన జీవితంలో కొన్ని క్రియలు ఉన్నాయి. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ కృప, ఆ క్రియలు మనలను చెడ్డవారిని చేశాయి. ఆ క్రియలు మనలను పాపులుగా మార్చాయి. ఆ క్రియలు మనలను దుష్టులుగా మార్చేశాయి. ఎప్పుడైతే విశ్వాసము మనలోనికి వచ్చిందో, ఎప్పుడైతే కృప మనలను ఆవరించుట ప్రారంభించిందో, ఆత్మ యొక్క రక్షణ మాత్రమే కాకుండా మన జీవితంలో విలువైన ఒక మార్పు అనేది అత్యంత అవసరమైనదిగా మారింది. హల్లెలూయా. అంటే విశ్వాసము, కృప మనల్ని ఆవరిస్తే ఆత్మకు రక్షణతో పాటు మనకు దొరికిన మహద్భాగ్యం ఏంటంటే, ఈ చదువుకున్న వచనంలో ఒక ప్రత్యేకమైన పదం ఉంది. మళ్ళీ చూద్దాం, చూడండి 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అందరూ అనండి, సత్క్రియలు. సత్ అంటే మంచి, క్రియలు అనంటే పనులు. హల్లెలూయా. అంటే విశ్వాసము మన జీవితంలోనికి వచ్చిన తరువాత, దేవుని కృప మనలను ఆవరించిన తరువాత, కేవలము రక్షణ మాత్రమే మన కొరకు రాలేదు. రక్షణను మాత్రమే దేవుడు అందుబాటులోకి తీసుకొని రాలేదు. హల్లెలూయా. ఏం తీసుకొచ్చాడు మనందరి జీవితంలోకి అంటే, సత్క్రియలు అనబడిన వాటిని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఒక్కసారి ఈ మాటను బట్టి అందరూ సంతోషిద్దాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో చెప్పనా నేను, అసలు మనం పాపులం ఎందుకయ్యాం? మనం చెడ్డవారుగా ఎందుకు పరిగణించబడ్డాం? దుష్టులుగా ఎందుకు పరిగణించబడ్డాం? దేవునికి విరోధులుగా ఎందుకు పరిగణించబడ్డాం? రక్షించబడవలసినటువంటి అవసరతలోనికి ఎందుకు వచ్చాం? రక్షణ పొందకపోతే నరకంలోనికి వెళుతున్న వారిగా ఎందుకు తీర్చిదిద్దబడ్డాము అనంటే, మానవుడిగా పుట్టినది మొదలుకొని మనము చేసినటువంటి పనుల్లో ఏ పనులు ఎక్కువ వచ్చాయి అనంటే, చెడు అనబడినటువంటి పనులే ఎక్కువగా వచ్చాయి కదండి. చెడ్డ పనులు చేయటం వల్లే కదా మన చెడ్డవారమైంది. పాపపు పనులు చేయటం వల్లే కదా మన పాపులమైంది. మానవ నైజమును ఏదేను తోటలో ఇదిగో హవ్వను బలహీనపరుచుట వల్ల, ఆదామును బలహీనపరుచుట వల్ల, ఇగో సాతాను ఏం చేశాడు అనంటే, మానవుని యొక్క గుణ లక్షణాలను పూర్తిగా బలహీన పరిచేశాడు. ఎంతగా బలహీన పరిచేశాడు అనంటే, అందరూ పాపం వైపు తిరుగునంత బలహీనమైన స్వభావాన్ని తెచ్చేశాడు. ప్రతి మనుషుడు పాపం వైపు ఏడవబడేవాడుగా మారిపోయాడు. అందువలననే పాపము చేసి, చెడ్డ పనులు చేసి, చెడు వ్యక్తులుగా మనము తీర్చిదిద్దబడ్డాం. ఇప్పుడు విశ్వాసము మనలోనికి వచ్చింది, కృప మనలోనికి ఆవరించింది. చేసిన తప్పిదాలను బట్టి ఏ శిక్ష అయితే అప్పుడు దాకా విధించబడిందో ఆ శిక్ష మన నుండి తప్పించబడినట్లుగా రక్షణ మనందరిలోనికి వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయం మొదలుకొని ప్రభు ఏమన్నాడు అనంటే, రక్షణ మాత్రమే కాదు, మీ విశ్వాసమును బట్టి నేను మీకు ఏది దగ్గరకు తెచ్చాను అనంటే, సత్క్రియలు అనబడిన వాటిని తీసుకొని వచ్చా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సత్క్రియలు తీసుకొని వచ్చా. స్వీట్లు తినబట్టి ఏమొచ్చిందని తెలిసింది, డయాబెటీస్ వచ్చిందని తెలిసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాడు. ఆ ట్యాబ్లెట్ల వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దాకా షుగర్ రావడానికి ఏ ఆహార పదార్థాలైతే నీకు కారణంగా ఉన్నాయో ఆ ఆహార పదార్థాలు ఖచ్చితంగా నీవేం చేయాలి అని అంటే అవాయిడ్ చేసేయాల్సిందే. వాటిని పక్కన పెట్టాల్సిందే. వాటిని పక్కన పెట్టలేదో ఏమైపోద్ది, ఇంకా 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 షుగరు పెరిగితే నువ్వెన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా వాటి వల్ల ప్రయోజనం రాదు. మరి ఇప్పుడు వెంటనే డాక్టర్ గారు చెప్పే మరొక మాట ఏంటంటే, ట్యాబ్లెట్తో పాటు ఈ యొక్క షుగరు నియంత్రణలో ఉండినట్లుగా, అది పెరగకుండా జాగ్రత్తగా ఉండినట్లుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాల లిస్ట్ ఒకటి ఇస్తారు.
హల్లెలూయా. ఇప్పుడు ఆ లిస్టు ఎందుకు ఉపయోగపడుద్ది? తన ఆరోగ్యము కొరకు ఉపయోగపడుద్ది, తన ఆయువు కొరకు ఉపయోగపడుద్ది, తన దేహము కొరకు ఉపయోగపడుద్ది, తన రక్త ప్రసరణ కొరకు ఉపయోగపడుద్ది, తన ఈ భూమి మీద దీర్ఘాయువుతో జీవించడానికి ఉపయోగపడుద్ది. హల్లెలూయా. కాబట్టి ఆ ఆహార పదార్థాల వైపు తన మనసు మళ్ళకపోతే అతడు ఎలాగైతే ప్రమాదంలో ఉంటాడో, రక్షణ పొందిన వారందరికీ కూడా సూటిగా చెప్తున్నాను, పొందిన బాప్తిస్మము నేను రక్షించిందని నువ్వు ఏమాత్రము కూడా అక్కడితో ఆగిపోవద్దు. ప్రభు నీ కొరకు నా కొరకంట ఏ క్రియలను గురించి మాట్లాడుతున్నాడు? సత్క్రియలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రక్షణ సత్క్రియలతోనే సంపూర్ణమవుతుంది. ఆమేన్. మేలు అనబడిన దాన్ని కేవలము నీ ప్రార్థనలో మాత్రమే చూడమాకు. అవి ఏమాత్రం నిష్ప్రయోజనం కావు. ఆ ప్రార్థనలు తప్పకుండా నీకు తగిన కాలమందు కార్యముగా వస్తాయి, నెరవేర్పులుగా వస్తాయి. మేలు అనబడిన దాన్ని దేవుడు నీకు బోధించిన వాక్యములో చూడు. ఆ వాక్యము నీకు ఎలాంటి మేలు చేయాలి అనంటే, నీవు చేయవలసిన సత్క్రియ ఏదైతే ఉందో, నీవు నడవవలసిన సత్క్రియ ఏదైతే ఉందో అది నీకు నేర్పించేది అవ్వాలి. అది నువ్వు నేర్చుకొనినప్పుడే నిజమైన ప్రయోజనాన్ని పొందుకున్నట్టు. దేవునికి స్తోత్రాలు. లేకపోతే అసలు ఏ ప్రయోజనము లేదు. వాక్యములో నుంచి ఏ సత్క్రియ అయినా నువ్వు నేర్చుకోకపోతే, ఏ సత్క్రియ అయినా నువ్వు గ్రహించుకోకపోతే, ఆ మాటల వల్ల దేవుని సన్నిధికి రావడం వల్ల ఏం ప్రయోజనం ఉందో చెప్పు. దేవుడు ఎందుకు నేర్పే ప్రయత్నం చేస్తాడు? తెలుసుకుని విడిచిపెట్టునట్లుగా కాదు, నేర్చుకొని విడిచిపెట్టునట్లుగా కాదు, లేకపోతే నేర్చుకుని అబ్బా పాస్టర్ గారు ఎలా చెప్పారు అని ఆయనకో మార్క్ ఇచ్చేటట్లుగా కాదు. ఎందుకంట సత్క్రియ దేవుడు ఉంచింది? మనము ఏం చేయాలంట? దాని ప్రకారము నడుచుకోవాలి అని. మరి రెండోది చూద్దాం, చూడండి ఆ సత్క్రియల గురించి ఈయన ఏమంటున్నాడు. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. హల్లెలూయా. ఒకటి నడుచుకోవలసిన సత్క్రియలు, రెండోది ఏంటంట? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్టోబర్ 31వ తారీఖు రావటానికి ముందే దేవుడు నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపరిచాడో తెలుసండి? నీకు నాకు ఏ వాక్యము బోధించాలో ఆ బోధనలను ముందే సిద్ధపరిచేశాడు దేవుడు. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత సంగతి నీకేం కార్యాలు చేయాలో. ఎందుకు ఆ కార్యాలు చేయాలంటే నువ్వు ప్రార్థించాలి, ఆ కార్యాలు చేయాలంటే నువ్వు అడగాలి, ఆ కార్యాలు చేయాలంటే నువ్వు కన్నీరు కార్చాలి. మీలో అనేకులు అడిగారు. కొంతమంది అయితే అడిగే సమయానికి వచ్చి అలవాటు లేదు, కొంతమందికి అయితే వచ్చినా అడగటం కుదరదు, కొంతమందికి అయితే ప్రార్థనా సమయాన్ని సద్వినియోగం పరుచుకోవటం రాదు. నువ్వు అడగవు, నువ్వు ప్రార్థించు, మరి నీకు ఎప్పుడు చేయాలి దేవుడు? నీకు కార్యాలు చేయాలి అనేది ప్రభు ముందుగా సిద్ధపరిచిన ఉద్దేశం కాదు. నీకు కార్యాలు చేయాలంటే నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు అనుగుణంగా నీకేం కావాలో దేవుడు వాటిని సిద్ధపరుస్తాడు. ఇంకా మధ్యలో నీ ఆలోచన ఏంటి, నా ఆలోచన ఏంటి, మధ్యలో నీ ఇష్టం ఏంటి, నా ఇష్టం ఏంటి? అది ఏ సత్క్రియ? ఏమన్నా అది ఏ సత్క్రియ? ఖచ్చితంగా అది ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియ. కాబట్టి దేవుడు చెప్పే ఏ మాట త్రోసిపుచ్చమాకండి. అది ఇవాళ పుట్టింది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నది ఒక సత్క్రియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నది సత్క్రియ. నెంబర్ 1 ఏమన్నాడు? అది మనము నడుచుకోవలసిన సత్క్రియ. 2 ఏ సత్క్రియ? అది ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియ. 3వ చూద్దాం, చూడండి ఏమన్నాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఆ సత్క్రియ చేయుటకు నేను క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత బలమైన మాట తెలుసా? అసలు ఏంటి మంచి పనులు మనం ఎందుకు చెయ్యాలి అని అడిగితే
అపోస్తులైన పౌలు చెప్తున్న సత్యం ఏంటంటే, మనమంట క్రీస్తు యేసునందు ఏమై ఉన్నామంటే సృష్టింపబడిన వారమై ఉన్నాం. నీటిలో మునిగి లేపడం 2 నిమిషాల పని. ఏ టైంలో? బాప్తిసం ఇచ్చేటప్పుడు నీటిలో ముంచి లేవటం 2 నిమిషాల పని. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ 2 నిమిషాల్లోనే బోల్డ్ అంతా జరిగిపోద్దని? హల్లెలూయా. ఏంటా బోల్డ్ అంతా అనంటే, నీ పాత రోత ప్రాచీన వ్యక్తి ఆ నీటిలో ఏమైపోతాడు అనంటే చనిపోతాడు, సమాధి చేయబడతాడు. రెండవ పని ఏం జరిగిద్దంటే, మనలో ఒక నూతనమైన సృష్టి జరిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఒక నూతనమైన సృష్టి జరిగిద్ది. అంటే ఒక ఆపరేషన్ అనేది ఒకటి జరిగిద్ది. హల్లెలూయా. ఆపరేషన్ అంటే డాక్టర్ గారు మన యొక్క దేహమును కోసి ఆ అంతర్భాగములోనికి వెళ్ళి తన చేతితో అవయవ వ్యవస్థ అంతా కూడా ఎలాగైతే సరిచేస్తాడో, మనము బాప్తిసం పొందినప్పుడు మనం నీటిలో మునగగానే ప్రభువైన యేసుక్రీస్తు అప్పటికప్పుడు మన జీవితంలోనికి వచ్చి, మన హృదయంలోనికి వచ్చి సర్వ దేహమును సర్వ హృదయమును ఏం చేస్తాడు అనంటే నూతనముగా సృష్టించేస్తాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నూతనమైన వ్యక్తులుగా మనం బయటకు వస్తామే. ఇప్పుడు అంటాడు, ఎందుకు నేను నిన్ను నూతనంగా సృష్టించాను అనంటే ఆయన చెప్పే కారణం ఏంటంటే, నీవు ఈ సత్క్రియలను చేయటానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పొందావు బాప్తిసం అనంటే, ఎందుకు అనుకున్నావు? ఈ భూమి మీద నీవు సృష్టించబడిందే ఏ పనులు చేయటానికి? సత్క్రియలు చేయటానికి. అంటే నీవు సృష్టించబడుట వెనకాల ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది నీకు గ్రహింపులోనికి రాకపోతే ఎప్పటికీ మంచి పనులు అనేవి చేయలేవు. కొంతమంది అంటారు, ఎందుకు ఉపయోగపడినోడి గురించి, పనికిమాలినోడి గురించి ఏమంటారంటే, వీడు బియ్యం పుచ్చిపోతాయని పుట్టాడురా అంటారు. హల్లెలూయా. ఎందుకంట బియ్యం పుచ్చిపోతాయని పుట్టాడు అంటే దాని అర్థం ఏంటి? వీడు తింటాకి తప్ప దేనికి పనికిరాడు అని అర్థం. ఏమన్నా ఎందుకు నువ్వు మరలా సృష్టించబడ్డావు? యేసు రక్తము చేత ఎందుకు సృష్టించబడ్డావో చెప్పనా నేను? సత్క్రియలు చేయటానికి మనమందరము సృష్టింపబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మంచి పనులు చెయ్యాలి అనంటే అది చిన్న బోధ కాదు, చిన్న ఉపదేశం కాదు. దీని వెనకాల ప్రభువు మన పట్ల ప్రత్యేకమైనటువంటి పనిని చేశాడు. అదే మనలను మరలా సృష్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆఖరిగా ఎందుకు మంచి పనులు చేయాలో ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో అనేకమైన వస్తువులు కనిపెట్టబడుతున్నాయి. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వాహనాలు కనిపెట్టబడతా ఉన్నాయి. కొంతకాలం క్రితం వరకు ఇన్వెన్షన్స్ అంటారు వాటిని. ఇక ఆ తర్వాత ఇన్వెన్షన్ అనేది ఇక లేదు. ఇక అంతా డెవలప్మెంటే. హల్లెలూయా. డెవలప్ అయ్యే ప్రతిదీ మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయోజనం లేకుండా ఏది కూడా ఈ భూమి మీద ఇన్వెంట్ చేయబడతలేదు, ఏది కూడా డెవలప్ అవ్వట్లా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరో ఒక ఆయన ఏదో వస్తువు కనిపెట్టాడు. ఆ వస్తువుని ఆధారం చేసుకుని ఇప్పుడు లోకం ఎంతో మేలు పొందుతుంది. ఇది లెక్క. హల్లెలూయా. ఆ వస్తువు ఆయన కనిపెట్టాడు అని ఎలా గర్వకారణంగా చెప్తున్నామో, దేవుడు కూడా గర్వకారణంగా చెప్పుకునేది వస్తువులను బట్టి కాదు. ఎవరిని బట్టి చెప్పుకుంటాడు అనంటే వ్యక్తులమై ఉన్న
మనల్ని బట్టి చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనలో ఏమి కనపడాలి? ఆయన ఉద్దేశం అంటే ఆయన పని కనపడాలి, ఆయన మనల్ని తీర్చిదిద్దుతున్న విధానం కనపడాలి. హల్లెలూయా. ఆయన మనలను తీర్చిదిద్దుతున్న విధానము కనపడాలి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఎక్కడ చూసినా ఇదే, ఎవరి నోట్లో చూసినా ఇదే. కానీ ఈ పాట ఎక్కడ వాడబడినప్పుడు నేను సంతోషించానంటే, కొంతమంది యేసు ప్రభుని తెలుసుకోకముందు ఎలా ఉన్నారో, యేసు ప్రభుని తెలుసుకున్నాక ఎలా మారారో అది చిన్న రీలు ద్వారా చూపించడం కోసం పాతకాలంలో చేసిన పనులు, పాతకాలంలో ఉన్నటువంటి వేషధారణ, వీటికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి ఆ తర్వాత ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడున్నటువంటి ఫోటోలు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుని నమ్మిన తరువాత తన వైఖరి ఎలా మారిందో, తన స్థితి ఎలా మారిందో, తన పద్ధతి ఎలా మారిందో, తన విధానం ఎలా మారిందో, తన ఆకారం ఎలా మారిందో, వీటన్నిటినీ పెడుతున్నటువంటి రీల్స్ పెడుతున్నారు కొంతమంది. హల్లెలూయా. అలాంటి వ్యక్తులు ఇంత పెద్ద మార్పు ఎలా వస్తుంది అని అంటే చెప్పనా నేను, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన చేసిన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన పని. ఒక మాట చెప్పనా, రొట్టెలు తీసుకెళ్ళి చేపలు తీసుకెళ్ళి యేసు ప్రభు చేతుల్లో పెడితే ఆ రొట్టెల్లోనికి చేపల్లోనికి దేవుడు తన ప్రభావాన్ని పంపిస్తే విస్తారమైన ఆశీర్వాదం వాటిలోకి ఎలా వచ్చిందో, ఒక్కసారి నిన్ను తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేసుకో, నీ బిడ్డలను తీసుకెళ్ళిపోయి ఆయన చేతిలో పెట్టేసుకో. ఏం చేస్తాడో తెలుసా? ఆయన మనలను తీర్చిదిద్దే పనిలో ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు యేసు అనేవాడు ఒకని జీవితం మీద శ్రద్ధ పెడితే అతని జీవితంలో ఏమి కలుగుతుందో, ఎంత మార్పు వస్తుందో, ఏ స్థితిగతులు మారుతాయో అప్పుడు ఆయన చూపిస్తాడు. కేవలము ఆయన దగ్గర ప్రార్థించి అడిగే పని దగ్గరే ఆగిపోమ్మాకు, వేడుకొని పొందుకునే పని దగ్గర ఆగిపోమ్మాకు. నేను చెప్తున్నాను, ఒకవేళ నీ స్థితి మారాలి అని కోరుకుంటే నువ్వేమవ్వాలి అని అంటే, నిన్ను నీవు తీసుకెళ్ళిపోయి పూర్తిగా ఆయన చేతుల్లో పెట్టేసుకుంటే ఆయన ఏం చేయటం ప్రారంభిస్తాడు అని అంటే, మన జీవితం పట్ల పని చేయటం అనేది ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహా, అసలు ఆయన పని చేయటం ప్రారంభిస్తే ఆ దీవెన ఆపగలిగిన వాడు ఎవరో ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈయన చేసిన ఆ పని అయి ఉన్నాము కాబట్టి ఏ పనులు చేయబద్దులమై ఉన్నాం మనం? కేవలము సత్క్రియలు మాత్రమే చేయబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. నీకు గనక అనిపిస్తే, ఏమనిపిస్తే, నా బ్రతుకును తీర్చిదిద్దేది యేసయ్య, నా బ్రతుకును నడిపించేది యేసయ్య, నా రిమోట్ కంట్రోల్ యేసయ్య చేతిలోనే ఉంది, నా సారథి ఆయన అని గనక నువ్వు బలముగా నమ్మితే నీలో ఏ క్రియలు కనపడాలి అని అంటే సత్క్రియలు మాత్రమే కనపడాలి. ఎందుకంటే ఆయన ఎవరితోనూ చెడు పనులు చేయించేవాడు కాడు. హల్లెలూయా. చెడు వైపు నడిపించేవాడు కాడు. చెడ్డ పని చేయకుండా కాపాడేవాడు, చెడు చేస్తున్న వారిని వెనక్కి లాగేవాడు. హల్లెలూయా. అంటే సత్క్రియలు మనలో కనపడునట్లుగా ప్రభువు మనలను మనకు వదిలేక, మన మనస్సును మనకు వదిలేక ఏం చేశాడు అని అంటే ఆయన చేసిన పనిలాగా ఆయన చేతుల్లోనే పెట్టుకుని మనలను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓవరాల్గా ఒకటే చెప్తున్నాను, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎందుకు దేవుని దగ్గర సత్క్రియలు నేర్చుకోవాలి? హల్లెలూయా. ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఒకటి, మనము వాటి ప్రకారము నడుచుకోవటానికి. రెండు, వాటిని ప్రభు మన కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. మూడు, వాటిని చేయటానికి ప్రభు మనలను
క్రీస్తునందు సృష్టించుకున్నాడు. 4 వాటిని చేయటానికి ప్రభువు మన పట్ల మనము ఆయన చేసిన పనివారంగా ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. అంతేగాని అయ్యగారు ఎట్ట చెప్తాడో నువ్వు పెన్ను పుస్తకం ప్రశ్నాపత్రం తెచ్చుకుని మార్కులు వేయటాక మాత్రం అసలు రామాక. హల్లెలూయా. ఎంత బోరు కొట్టేటట్టు చెప్పినా నేను చెప్తాను నేనండి, ఇప్పటికీ మనం నేర్చుకోదగింది ఏదో ఒకటి లేకుండా మాత్రం ఉండదు. హల్లెలూయా. నీకు వినసొంపుగా చెప్పాల్సిన పనే ఉంది. నేర్చుకునేవాడు ఎట్లాగైనా నేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును కదా, నేర్చుకునేవాడు ఎట్లాగైనా నేర్చుకుంటాడు. నీ మనసు కనుక నేర్చుకునే హృదయంతో ఉంటే ఖచ్చితంగా నేను ఎట్లా చెప్పినా నువ్వు నేర్చుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని అడగండి, అయ్యా 10వ కూడికలోకి మేము వెళ్ళబోతా ఉన్నాం, సత్క్రియలు నేర్చుకున్న అనుభవంలో నుంచే నన్ను నడిపించయ్యా. హల్లెలూయా. సత్క్రియలు లేకుండా ఈ 10 దినాలు నా జీవితంలో దాటి పోనివద్దు ప్రభా. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకునండి. దేవా, నీ కృపాపారమైనది ప్రభా. నాయన బాగా జరిగాయి అని చెప్పుకునే దగ్గరే ఆగిపోనివద్దు ప్రభా. దైవజనులు బాగా బోధించారు అనే సాక్ష్యము దగ్గరే మేము ఆగిపోనివద్దు ప్రభా. నేను చాలా ప్రార్థన చేశాను అనే నమ్మకం దగ్గర ఆగిపోనివద్దు ప్రభా. నేను నేర్చుకున్నాను, నేను తీర్చిదిద్దబడ్డాను, నేను సత్క్రియలు అలవరుచుకున్నాను అనబడిన ఆశీర్వాదములోనికి దేవా మా బిడ్డలను ఎదిగించమని అడుగుతున్నానయ్యా. దేవా, సత్క్రియల మీద శ్రద్ధ లేని వారు ఎవరన్నా ఉంటే యేసునామములో వారిలో మారు మనసు కలగజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసునామములో వారికి మారు మనసు కలగజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సన్నిధిని వెతకవలసింది నువ్వు ముందుగా సిద్ధపరిచిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవటానికనే భావన ప్రభా మాలో కలిగించయ్యా. బలముగా కలిగించు ప్రభా, బలముగా కలిగించయ్యా. దేవా, చినిగిపోయిన పిగిలిపోయిన హృదయముతో మేము ఉండకూడదయ్యా. ఆ మాటల ప్రకారము మేము తీర్చిదిద్దబడాలి ప్రభా. సత్క్రియలను నేర్చుకొని వాటిని అవలంబించి అలాగున తీర్చిదిద్దబడే భాగ్యము దయచేయమని నేను కోరుకుంటూ నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.